మామగారైనటువంటి వల్లభదాసు ఇద్దయ్య గారి పేరు మీద అనువంశికంగా గత 3 తరాలుగా 3 ఎకరాల 29 గుంటల భూమి మా మామగారి పేరు మీద కబ్జాలో ఉన్నాడు. అతను 2 కళ్ళు లేని కబోజీ. అతను బ్రతుకు తెరువు కోసం వేరే ఊరికి పోయినప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ధరణి పుణ్యాన లోకల్ నాయకుల ఇన్ఫ్లుయెన్స్తోని ఈ 3 ఎకరాల 29 గుంటల భూమి వేరే అతను పట్టా చేయించుకోవటం అనేది జరిగింది. కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి కూడా దరఖాస్తు పెట్టాము. వాటి మీద ఇప్పటికీ స్పందన లేదు. విధి లేని పరిస్థితులలో ఈ ప్రజాభవన్కి వచ్చి ఈరోజు దరఖాస్తు చేయడం అనేది జరిగింది. 3 కుమారులు మేజర్ ఉండంగా, 3 బిడ్డలు మేజర్ ఉండంగా 6 సంతానం ఉన్నప్పటికీ బ్రతుకు తెరువు కోసం వేరే ఊరికి పోతే పక్కన ఉన్నటువంటి పాలివారు రాజకీయ పలుకుబడితోని 3 ఎకరాల 29 గుంటల భూమిని వాళ్ళ పేరు మీద కబ్జా చేసుకొని పట్టా చేయించుకున్నారు. కబ్జాలు మాత్రం మా వాళ్ళే ఉన్నారు. 2 బోర్లు ఉన్నాయి, పొలం చేస్తున్నారు. అయినా కూడా అధికార యంత్రాంగం స్పందించడం లేదు. కళ్ళు లేని వ్యక్తి కాబట్టి అతను పోరాడి ఇటీవల కాలంలో చనిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం దాని మీద గత ప్రభుత్వం ఏం చర్య తీసుకోలేదు. కాబట్టి పట్టా ఉన్నటువంటి వాళ్ళని తొలగించి దాని పేరు మీద కబ్జాలు ఎవరైతే ఉన్నారో కబ్జాలో ఉన్నటువంటి వాళ్లకు పట్టా చేయాలని కోరుతా ఉన్నాం.